మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి, కోటప్పకొండ, దైద, క్వారీ, చేబ్రోలు ఇలాగా అన్ని ప్రాంతాల్లో కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. పంచారామాల్లో మొదటిదైన అమరావతిలో అమరేశ్వరుని దర్శించుకునేందుకు కూడా ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నటువంటి భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసిన తర్వాత అమరేశ్వరిని అలాగనే బాలచాముండికా సమేత అమరేశ్వరిని దర్శించుకోవటానికి భక్తులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు, ఏదైతే ప్రధానమైనటువంటి అమరేశ్వరిని ఆలయం. సో ఈ ఆలయం వద్ద చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో మనం విజువల్స్లో చూడవచ్చు, భక్తులు అమరేశ్వరిని దర్శించుకొని వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడవచ్చు. పూర్తిగా ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా అమరేశ్వర స్వామి ఆలయంలో ఇదే పరిస్థితి నెలకొంది. భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తూ ఏదైతే పుణ్యస్నానాలు చేసిన తర్వాత భక్తులు క్యూ లైన్లోకి వచ్చేసి ఈ అమరేశ్వరుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. అలాగనే క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో అయితే మాత్రం తెల్లవారుజామున కొద్దిగా రద్దీ తక్కువగా ఉంటుంది, అయితే ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో అమరావతికి తరలి రావటం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయాన్నే బిందె తీర్థంతో స్వామివారికి అభిషేకం చేసి అమరావతి ఉత్సవాలు ప్రారంభించారు. బిందె తీర్థంతో పాటు అలాగే అభిషేకాలకి స్వామివారి ప్రత్యేక అలంకరణ చూసేందుకు కూడా భక్తులు భారీ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అమరావతికి భారీ స్థాయిలో భక్తులు వస్తున్న నేపథ్యంలోనే అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే భక్తులు ఉన్నటువంటి క్యూ లైన్, భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రద్దీ కావచ్చు, తోపులాట కావచ్చు నివారించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి తోపులాట్లు కావచ్చు, అలాగనే భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లతో పాటు చూసుకున్నట్లయితే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షామియానాలు కావచ్చు, చలువ పందిర్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆలయం మొత్తం కూడా పూర్తిగా పూలతో అలంకరించారు. శివరాత్రి శోభ ఆలయంలో క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఆలయంలో శివరాత్రి రోజు చేసేటువంటి ప్రత్యేక అభిషేకాలు కావచ్చు, పూజల్లో కావచ్చు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మహిళలు చూసుకున్నట్లయితే ప్రధానంగా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆలయాలకి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు చేయటం, దీపాలు వెలిగించిన తర్వాత వెంటనే అమరేశ్వరిని దర్శించుకుంటున్నారు. దీంతో పాటు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే వచ్చే భక్తులకు దర్శనానికి కావచ్చు, గతంలో చూసుకున్నట్లయితే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లోనే దర్శనానికి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు భారీ సంఖ్యలో వేల మంది భక్తులు ఒక్కసారిగా వస్తుండటంతో సో రద్దీ ఎక్కువగా ఉండి క్యూ లైన్లలో చూసుకున్నట్లయితే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడైతే మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా, ఎందుకంటే భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నట్లయితే క్యూ లైన్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, భక్తులు కావచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు, సో వీళ్ళంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా అదే జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా క్యూ లైన్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మహిళలు, చిన్నారులు వాళ్ళందరికీ కూడా వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇలాగా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగనే వీలైనంత తొందరగా, వీలైనంత వరకు 1 గంట లోపే దర్శనం పూర్తి చేసేలాగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ రద్దీ ప్రధానంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, ఎందుకంటే పంచారామాల్లో మొదటి ఆరామం అమరావతి, అలాగనే సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇక్కడ ఉంది. సో ఈ పంచారామాల్లో మొదటి ఆరామమైనటువంటి అమరావతిలో అమరేశ్వరిని దర్శించుకునేందుకు శివాలయానికి ఏదైతే ప్రత్యేకంగా శివరాత్రి రోజు భారీ స్థాయిలో భక్తులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. ప్రత్యేకించి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కార్లు భారీగా వస్తున్న నేపథ్యంలో కార్ల పార్కింగ్ కోసం సపరేట్గా, అలాగనే ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ట్రాఫిక్కి సంబంధించి రద్దీ కూడా జరగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి ప్రాంతం మొత్తం కూడా శివనామస్మరణతో మారిపోబోతుంది. అలాగనే భక్తులు కూడా ఏదైతే అధికారులు ఊహించిన దానికంటే కూడా భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచి కూడా అమరేశ్వరిని దర్శించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం అమరావతిలోని పరిస్థితి.